అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80 ఏళ్ల క్రితం మన నేల మీద ఒక స్వప్నం పుట్టింది. ఆ స్వప్నం ఏంటి అంటే మన దేశం మనదై ఉండాలి అని. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం ఎందరో యువకులు తమ యవ్వనాన్ని వదిలేయాల్సి వచ్చింది. మరెందరో కుటుంబాలను వదిలేయాల్సి వచ్చింది. మరెందరో తమ ప్రాణాలను వదిలేయాల్సి వచ్చింది. ఉరుకొయ్యల మీద ఊపిరిని వదులుతున్న సమయాన మనకు అందిన ప్రతిఫలమే మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర ఫలాలు. మన పూర్వీకులు మన స్వాతంత్రాన్ని ఇచ్చారు, మనం దాన్ని సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశం ప్రపంచానికి ధీటుగా, ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఉంది. అంతరిక్షంలో అడుగుపెట్టాం, సముద్ర గర్భాల లోతులను చూడగలుగుతున్నాం, కానీ సాటి మానవులుగా బతకలేకపోతున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే మనం అభివృద్ధి అని మాట్లాడుకుంటున్నామో ఈ అభివృద్ధి ఫలాలు అనేవి నిజంగా మన దేశంలో మారుమూల గ్రామాన ఉన్న మారుమూల మనిషికి చేరుతున్నాయా? నిజంగా ఈ అభివృద్ధి ఫలాలు ఒక రైతు కన్నీళ్లను తొడగలుగుతున్నాయా? నిజంగా ఈ అభివృద్ధి ఫలాలు ఒక బాలుడికి నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాయా? నిజంగా ఈ అభివృద్ధి ఫలాలు నిరుద్యోగంతో బాధపడుతున్న ఒక యువకుడికి సరైన ఉపాధి మార్గాన్ని అందించగలుగుతున్నాయా? సో ఈ అభివృద్ధి ఫలాలు ప్రతి మారుమూల గ్రామంలో స్వచ్ఛమైన మంచినీటిని, మౌలిక వస్తువుల్ని కల్పిస్తూ పచ్చదాన్ని పెంపొందించేదానికి ఉపయోగపడుతుందా? నాకైతే ఇంకా అభివృద్ధి ఫలాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలకి చేరలేదనే అనిపిస్తోంది. కాబట్టి విజన్ 2047 సాధన దిశగా నా వంతు బాధ్యతగా నా దేశానికి ఏదో ఒకటి చేయాలని సంకల్పించి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు స్వతంత్రాన్ని సాధనకు ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క మహానుభావుని మదిలో తలుచుకుంటూ వచ్చే స్వాతంత్ర దినోత్సవం వరకు ప్రతిరోజు ఒక మొక్కను నాటి పర్యావరణం పరిరక్షించడం ద్వారా విజన్ 2047కి నా వంతు సహకారం నా దేశానికి అందించాలని సంకల్పిస్తున్నాను. అలాగే ఏదైనా ఒక గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా చైతన్యవంతం చేయాలి అని కంకణం కట్టుకుంటున్నాను. ఈ చిన్న మార్పు ఏదో ప్రపంచాన్ని మార్చేస్తా లేదా దేశాన్ని మార్చేస్తుందని కాదు. కనీసం మనం చేసే పనుల ద్వారా ఏ ఒక్కరిలో అయినా చైతన్యం తీసుకురాగలిగితే అది నిజంగా మనం చాటుకోవాల్సిన దేశభక్తి. దేశభక్తి అంటే ఏదో ఒకరోజు జెండా ఎగరేయడం కాదు. నా దేశానికి ఉపయోగపడే పని ప్రతిరోజు ఏ చిన్న మంచి పని చేసినా కానీ అది నిజమే.